దేవుని సన్నిధిలో మనము ఆ యొక్క మరి గతించిన మరి దినముల్లో మరి ఆ యొక్క శిష్యులుగా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి శిష్యులు అయినటువంటి వారు ఎలా ఉంటారు, మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పిలిచినటువంటి శిష్యులు వాళ్ళు ఎలా ఉన్నారు, అలాగే మరి ఆయన మనల్ని కూడా ఆయన పిలిచారు. మరి మన జీవితాలు మనము ఎలా ఉన్నామో అది ఆ రోజు ఆనాడు 11 మంది శిష్యులు ఎలాగైతే మరి యేసయ్యను వెంబడించారో కొన్నిసార్లు మరి వారు మరి వెనక్కి తగ్గిపోయినట్లుగా అనుమానించినట్లుగా, మరి కొన్నిసార్లు ఇది నిజమేనా మరి అని వాళ్ళు కొన్నిసార్లు సంశయించి సందేహపడినట్లుగా మనం వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు అవిశ్వాసము అనేటువంటిది, సందేహం అనేటువంటిది మరి వస్తుంది. మరి ఆ సందేహము మరి కలగడం అనేటువంటిది సర్వసాధారణం. మరి ఆ విధంగా మనము అది నిజంగా నేను నమ్ముతున్నది ఆ యొక్క నిజంగా జరుగుతుందా, నిజంగా అది మరి నేను పొందుకోగలనా అనేటువంటి అనుమానం రావడం అనేటువంటిది సహజం. ఎందుకంటే మనం అనుకున్న వెంటనే జరిగిపోతే అది చాలా మన విశ్వాసము నిజమే, నేను అనుకున్నాను, నేను జరిగిపోయింది, వెంటనే జరిగింది అని మనం చాలా సంతోషిస్తాం. అయితే మనం అనుకున్న పని జరగడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటే అప్పుడు మనలో ఈ సందేహం అనేటువంటిది, అవిశ్వాసం అనేటువంటిది మనం రావడం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉంటుంది. మరి అలాగే మరి ఆయన పిలిచినటువంటి శిష్యులు కూడా మరి వారు శిష్యులుగా పిలువబడ్డారు. మరి వారు దేవుని ద్వారా పిలువబడ్డారు. మరి ఆ వారిలో కూడా సందేహాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ కూడా ఆయన చివరిసారిగా తన శిష్యులతో మాట్లాడాలని మరి ఆయన ఒక నిర్ణయించినటువంటి స్థలం మరి అని రాయబడి ఉంది. గలిలయలో ఒక కొండకు మీరందరూ కూడా రావాలి అని తన యొక్క 11 మంది శిష్యులను ఆయన ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మనం చదివినట్లయితే ఇది మన అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఇక్కడ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఇక్కడ 11 మంది శిష్యులు మరి ఎక్కడికి వెళ్ళారంట? గలిలయ కొండకు వెళ్ళారు. మరి అక్కడికి రమ్మని ఎవరు చెప్పారు వాళ్ళకి అంటే యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. యేసు ప్రభు వారే, మీరు గలిలయలో పలానా కొండకు రండి, ఆ కొండ దగ్గరికి వస్తే మరి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి అని యేసు ప్రభు వారు ఆ యొక్క స్థలాన్ని, ఆ యొక్క సమయాన్ని వారికి నిర్ణయించి వారిని అక్కడికి రమ్మని మరి యేసు ప్రభు వారు తన 11 మంది శిష్యులతో చెప్పి మరి ఆ యొక్క శిష్యులు మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విధంగానే మరి ఆ కొండకు వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ శిష్యులు అంటే మొట్టమొదట మనం ఏమి నేర్చుకున్నామంటే గురువు ఏం చెప్తే అది, మరి తమ బోధకుడు ఏం చెప్తే అది వాళ్ళు విధేయత చూపిస్తారు, వారు దానికి లోబడతారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 11 మంది కూడా ఆ నిర్ణయించినటువంటి స్థలానికి వారు వెళ్ళారు. అయితే మరి వారు మంచివారే. లోబడడం అనేటువంటిది శిష్యులకు ఉన్నటువంటి లక్షణం. మరి గురువు యొక్క మాట వినడము, గురువు చెప్పింది చేయడము అనేటువంటి విధేయత అనేటువంటిది మొట్టమొదట వారు చూపించారు. ఈ 11 మంది కూడా మంచి విధేయులే, మంచి శిష్యులే అని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. మరి ఆ 12 తర్వాత వచ్చిన మనం చదివితే చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి అని చెప్తా ఉన్నారు. అలాగా వారు ఆయన చూసి ఆయనకు మ్రొక్కిరి. మరి గురువు గారు వచ్చారు, మరి బోధకుడు వచ్చాడు అంటే మరి శిష్యులందరూ కూడా లేచి మరి నమస్కారం చేయడం అనేటువంటిది మరి చాలా ఉత్తమమైనది. అలాగే వాళ్ళు ఏం చేశారంటే మరి వారు దండం మరి వారిని యేసుక్రీస్తు ప్రభు వారికి
వారు మ్రొక్కారు అని మనం చెప్తున్నాం. మ్రొక్కడం అంటే మరి నమస్కారము చేయడము, మరి ఆయనను పూజించడము అనేటువంటి అర్థాలు వస్తాయండి. ఆ విధంగా వారు పూజించి మొక్కారు. అయితే ఇక్కడ మరి ఆ యొక్క గాని అని రాయబడి ఉంది. ఈ గాని ఎప్పుడు వస్తుందో అక్కడ మరి ఆ తరువాత ఇంకా కొంతమంది రాసినటువంటి విషయం ఏంటంటే, వారిలో కొందరు సందేహించిరి అని మనం చూస్తూ ఉన్నాం. మరి వెళ్ళినటువంటి వారందరూ కూడా మరి ఒకే రకంగా లేరు. మరి వెళ్ళినటువంటి వారి ఆలోచనలు అన్నీ కూడా ఒకే రకంగా లేవు. మరి కొంతమంది విశ్వాసం ఉంచారు, కొంతమంది సందేహించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, అయినప్పటికీ కూడా మరి క్రీస్తు ప్రభువారికి ముందే తెలుసు వారు సందేహిస్తారు, వారిలో అనుమానాలు ఉన్నాయి, వారిలో ఇంకా కొన్ని వారు నన్ను పూర్తిగా నమ్మలేకపోతూ ఉన్నారు అనేటువంటిది ఆయనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ కూడా వారిని ఆ స్థలాన్ని నిర్ణయించి ఆ స్థలానికి రమ్మని చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము సందేహపడతాము, మనము అనుమానిస్తాము, మనలో అవిశ్వాసము ఉంటుంది, మనలో మరి ఆయన అవిధేయత మనం చూపిస్తాము, మరి ఆ యొక్క కొన్ని విషయాల్లో మనం ఆయనకి మరి లోబడి ఉంటాం, కొన్ని విషయాల్లో మనం ఇంకా సందేహించేవారుగా ఉన్నాము అనేటువంటిది ఆయనకు ముందుగానే తెలుసు అనేటువంటిది. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని శిష్యులుగా ఉండడానికి పిలుచుకున్నారు. ఎందుకంటే శిష్యులు మరి ఆ యొక్క వారు ప్రారంభంలో మరి వారు వెంటనే గురువులాగా వారు మారిపోరు. వారు మరి గురువులాగా వాళ్ళు మారాలంటే ఆ గురువు చెప్పు చేతల్లో వాళ్ళు జీవిస్తూ నెమ్మదిగా కొన్ని అలవాట్లు వాళ్ళు మానివేస్తూ ఆ యొక్క ఏదైతే మరి ఆ యొక్క బోధకుడు గురువు గారు మరి వాళ్ళకి బోధించాడో ఆ విధంగా అతను మారడానికి మరి చాలా కాలం పడుతుంది. చాలా మరి ఆ యొక్క మరి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా గురువు ఆ శిష్యుణ్ణి మరి ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మరి ఆ యొక్క మరి తను నడిపించుకుంటూ బోధిస్తూ మరి ఆయనను మరి తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడిగా ఆయన మార్చుకునేవాడుగా ఉన్నారు. చూడండి, ఈ విధంగా వాళ్ళు కొంతమంది ఏమో భక్తితో ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో సందేహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారందరితో మరి ఈ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారండి. అయితే 18వ వచనం మనం చూస్తున్నాం కదా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, మరి ఇక్కడ నమ్మేవారు ఉన్నారు, సందేహించేవారు ఉన్నారు, మరి అవిశ్వాసంలో ఉన్నారు, అసలు ఏమిటి ఇదంతా, ఏం జరగబోతుంది అనేటువంటి మరి సందేహంలో ఉన్నారు. అసలు ఈయన మరి ఎందుకు రమ్మన్నాడు అనేటువంటి ఆలోచనలు చాలా రకరకాలుగా మరి ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. కానీ వారందరితో ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ఇదిగో శిష్యులారా, మీరు నేను రమ్మన్నప్పుడు మీరు వచ్చారు, మీరు విధేయత చూపించారు. అయితే మీ అందరి కొరకు ఒకవేళ మీరు అనుమానిస్తున్నా, సందేహిస్తున్నా, అయితే మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే, మరి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్తా ఉన్నారండి. ఏం చెప్తున్నారండి? ఇదిగో మీరు మరి నేను ఎవరనే కదా మీరు అనుకుంటా ఉన్నారు, నేను ఏంటి అనేటువంటిదే కదా మీరు అనుకుంటా ఉన్నారు. ఈ భూలోకానికి ఒకవేళ రాజుగా నేను వచ్చానేమో, మరి ఈ భూమిని నేను మెస్సియా అంటే మీరు అందరూ ఏమనుకున్నారంటే, మరి ఈ యొక్క యెరూషలేములో మరి ఒక రాజుగా ఆయన నిలబడి మరి రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి మరి యెరూషలేము కొరకు ఒక గొప్ప రాజుగా మరి మా పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు, దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు అనే కదా మీరు ప్రవచనాలను బట్టి మీరు నమ్ముతూ, నేను ఆ విధమైనటువంటి రాజుగా ఉంటానని మీరు నమ్ముతూ ఉన్నారు కదా. ఇదిగో మీరు ఒక విషయం తెలుసుకోండి, ఏంటంటే నేను పరలోకమందు భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉన్నది అని చెప్తా ఉన్నారు. కేవలం యెరూషలేములోనే కాదు, ఈ భూమంతా కూడా నాకు అధికారం ఉంది. మరి ఈ యొక్క భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా నాకు అధికారం ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన శిష్యులు
మరి ఎవరిని వెంబడిస్తున్నారంటే ఆ గురువు గారు ఎలాంటి వాడంటే ఆయన పరలోకానికి భూమికి అధికారిగా ఉన్నటువంటి వాడు. ఆ పరలోకం మీద భూమి మీద అధికారమును పొందుకున్నటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయన చెప్తా ఉన్నారు, ఇదిగో నేను పరలోకమును మరి భూమి మీదను, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరు ఇచ్చారంటే నేనికి ఎవరు ఇచ్చారంటే మరి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఈయనకు అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడయ్యా అంటే మరి పరలోకమందు భూమి మీద కూడా మరి మామూలు అధికారం కాదండి, సర్వాధికారము ఆయనకు అనుగ్రహించాడు. సర్వం మీద ఆయనకు అధికారం, అన్నిటి మీద, మరి పరలోకంలో ఉన్నటువంటి అన్నిటి మీద, ఆ దేవదూతల మీద, కెరూబుల మీద, సెరూబుల మీద, మరి అన్నిటి మీద పరలోకంలో అధికారం ఇచ్చారు. అలాగే భూలోకంలో కూడా మానవులందరి మీద, సృష్టి అంతటి మీద మరి ఆయనకు అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చెప్తా ఉన్నారు కదా, ఏదో పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము కలిగి ఉన్నది. ఏదో కొంచెం అధికారం ఉన్నటువంటి వ్యక్తిని కాదు, సర్వ అధికారాన్ని నేను పొందుకున్నాను, నా తండ్రి ద్వారా నాకు ఇయ్యబడింది ఆయన చెప్తా ఉన్నారండి. మరి ఆయన చెప్తూ తర్వాత ఏం చెప్తున్నారంటే, కాబట్టి మీరు వెళ్ళి, శిష్యులైన మీరు వెళ్ళండి, నాకు అధికారం ఉన్నది కాబట్టి, పరలోకమందు భూలోకమందు సర్వాధికారం నాకు ఉంది కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. దేని కొరకు ఆయన వెళ్ళమంటున్నారు? మరి లోకం నుంచి ఆయన వేరైనటువంటి మీరు, నన్ను వెంబడించి నాకు శిష్యులుగా ఉన్నటువంటి మీరేం చేయాలంటే మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయండి అని చెప్తా ఉన్నారు. మరి సమస్త జనులను మీరు ఎలాగైతే శిష్యులుగా, నేను ఇంతకాలం 3.5 సంవత్సరాలు మీరు అనేక విషయాల్లో మీరు బలహీనులుగా ఉన్నప్పటికీ, అనేక విషయాల్లో మీరు తప్పిపోయినప్పటికీ, అనేక విషయాల్లో మీరు ఆ యొక్క అవిశ్వాసంతో, సందేహంతో మీరు ఉన్నప్పటికీ కూడా ఎలాగైతే నేను మిమ్మల్ని ఆ యొక్క శిష్యులుగా నేను ఆ యొక్క తయారు చేస్తానో, ఆ విధంగానే మీరు కూడా అనేక మంది మీలాంటి శిష్యులను మీరు తయారు చేయండి. ఆ యొక్క తయారు చేసి శిష్యులనుగా తయారు చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, మీరు ఏ ఏ సంగతులను నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అంటున్నారండి. ఇక్కడ ఏమి మీరు బోధించాలనేటువంటిది కూడా ఆయన చెప్తా ఉన్నారు. నేను మీకు ఏ ఏ సంగతులు, ఈ 3.5 సంవత్సరాలు మీకు ఏ ఏ సంగతులు నేను బోధించానో అదే విషయాలన్నీ కూడా మీరేం చేస్తారంటే సమస్త సృష్టికి వెళ్ళి మీరు ఆ యొక్క వారందరికీ మీరు వెళ్ళి సమస్త ఆ యొక్క జనులను శిష్యులనుగా చేయండి. సమస్త జనులకు నేను ఏ ఏ విషయాలు చెప్పానో ఆ విషయాలను మీరు బోధించండి అని చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈ విధంగా శిష్యుడు మొట్టమొదట వారు ఒకవేళ దేవుణ్ణి, ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి వారు, ఆయన వెంబడిస్తున్నటువంటి వారు తిరిగి వారు ఏం చేయాలంటే వారు ఇతరులను శిష్యులనుగా మార్చవలసిన వారు ఉన్నటువంటి బాధ్యత ఆయన మనకు అప్పగించారండి. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో మనల్ని ఆ విధంగా ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉండాలని, ఆయన లోబడేటువంటి వారుగా మనం ఉండాలని, ఆయన మాట వినేటువంటి వారుగా మనం ఉండాలని, ఆయన వెంబడించే వారుగా మనం ఉండాలని, అలాగే మనము ఆయన చెప్పినటువంటి బోధనలు నేర్చుకున్నటువంటి మనము అయ్యే మాటలను ఆయన ద్వారా విన్నటువంటి ఆ యొక్క బోధలను మనము ఇతరులకు కూడా బోధించేటువంటి వారుగా ఉండాలనేటువంటిది ప్రభు యొక్క ఆశ అండి. అందుచేత ఆయన చెప్తా ఉన్నారు కదా, మీరు వెళ్ళి నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్తా ఉన్నారు. ఏ ఏ సంగతులు శిష్యులైనటువంటి వారు విన్నారో, ఏ ఏ సంగతులు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారో, ఏ ఏ సంగతులు
ఆయన మరి ఆ యొక్క వారికి ఆజ్ఞాపించాడో ఆ విషయాలన్నీ కూడా మరి వారందరికీ మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయండి. తద్వారా మరి వారు మరి నన్ను వెంబడించేటువంటి శిష్యులుగా, మరి నా యొక్క శిష్యులుగా వారు మార్చబడతారు, నా రూపంలోనికి వారు మార్చబడతారు, నా వలే వారు మార్చబడతారు అనేటువంటిది ఆయన ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మరి ఆయన సర్వాధికారము కలిగినటువంటి ఆయన, పరలోకంలో భూలోకంలో సర్వాధికారము కలిగినటువంటి ఆయనకి సర్వాధికారం ఉంది కాబట్టి అక్కడ అనేక మంది సందేహించినటువంటి వాళ్ళు ఉన్నా కూడా, అనేక మంది అనుమానించినటువంటి వాళ్ళు ఉన్నా కూడా మరి వారందరికీ కూడా ఇటువంటి గొప్ప బాధ్యత ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నామండి. అదేంటంటే ఆ సమస్త సృష్టికి వెళ్ళి ఆ యొక్క సమస్త జనులను శిష్యులనుగా చేసేటువంటి బాధ్యత వారికి అప్పగించారు. మంచి వారికి ఆయన మరి కేవలము మరి మీరు నాకు మ్రొక్కారు కదా, మీరు మాత్రమే మీరు వెళ్ళండి అని చెప్పలేదు, కానీ ఆ సందేహించినటువంటి వారికి కూడా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, ఈరోజు మరి ప్రభు మనల్ని పిలుచుకున్నాడంటే ఏదో మన యొక్క యోగ్యత అని కాదు, కానీ ఏదో మనం అర్హత కలిగి ఉన్నాం కాబట్టి మరి మన అర్హతను బట్టో మన యోగ్యతను బట్టో ఆయన మనల్ని ఎన్నుకొనలేదు, కానీ అర్హత లేని మనల్ని, యోగ్యత లేని మనల్ని ఆయన ఎన్నుకొని ఆయన పని కొరకు పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన పని నమ్మకముగా మనం చేసేటువంటి వారుగా, నమ్మకముగా ఆయన పరిచర్య చేసేటువంటి వారుగా, మరి ఆ యొక్క ఒకవేళ శిష్యులు కూడా నిజమే, వారు కూడా తప్పిపోయారు, శిష్యులు కూడా మరి వారు కూడా మరి సందేహించారు. మరి అలాగే మనము కూడా మరి ఒకవేళ అనుమానం, అవిశ్వాసము, సందేహాలు మనలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, అయినప్పటికీ కూడా మరి మీరు పర్వాలేదు, ఇంకా మరి ఆ యొక్క మరి మీరు ముందు మీరు అన్నీ కూడా తెలుసుకుంటారు, మరి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, మరి పర్వాలేదు మీరు ముందుకు వెళ్ళండి, మరి ఆ యొక్క మరి ఈ తప్పు మీరు చేశారు, పర్వాలేదు, మరలా ఇంకొకసారి చేయకండి, మరలా ఈ తప్పు నుంచి మీరు కొన్ని విషయాలు నేర్చుకోండి, మరి ఈ తప్పు చేస్తే ఇలాంటి మరి ఇబ్బందులు వస్తాయని మీరు తెలుసుకున్నారు కాబట్టి మరలా ఇంకొకసారి తప్పు చేయకుండా నీ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగిపో అని అవకాశం తర్వాత అవకాశం మరి ప్రభువు మన జీవితాల్లో ఎలాగిచ్చాడో అలాగే శిష్యుల జీవితాల్లో కూడా అనేక అవకాశాలను వారికి ఇచ్చి మరి వారిని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఒక బలమైనటువంటి కార్యాలు చేసి భూమిని తలక్రిందులు చేసేటువంటి వారుగా మరి వారిని ఒక దేవుడు మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్ని లోపాలు మనలో ఉన్నప్పటికీ, కొన్ని మరి ఆ యొక్క అనుమానాలు మనలో ఉన్నప్పటికీ, కొన్ని సందేహాలు మనలో ఉన్నప్పటికీ, కొన్ని తప్పు విధానాలు మనలో ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో నీవు ముందుకు సాగిపో, మరి ఆ యొక్క నీ యొక్క దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి రీతిగా నువ్వు కార్యాలు చేస్తూ వెళ్ళు. ఒకవేళ నువ్వు తప్పు చేయవచ్చు, అయితే అక్కడ ఆగిపోకు, నీ తప్పును సరిదిద్దుకుని మరలా ముందుకు సాగిపో. అనేక మందిని నీ యొక్క మరి ద్వారా అనేక మందిని ముందుకు సాగిపోయే విధంగా నువ్వు చెయ్యి అని ఆ యొక్క మరి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క మరి అటువంటి ప్రోత్సాహము మరి అనేటువంటిది మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మరి ఆయన శిష్యులైనటువంటి వారికి ఇచ్చారు. అలాగే మరి అటువంటి మరి వారు ప్రోత్సహించబడ్డారు కాబట్టి మరి ఆ యొక్క మరి దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు వారు చేయగలిగారు. వారు దేవునికి నమ్మకంగా వారు జీవించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరి రాబోయే కాలంలో వారు ఇంకా కొన్ని మరి పరిస్థితులు వారు మరి సరిగా లేకపోయినప్పటికీ కూడా వారు మార్చుకుంటూ వారు మరి కొంతకాలానికి వారు దేవునికి ప్రియమైనటువంటి శిష్యులుగా వారు మార్చబడినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారే మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే మరి 24వ వచనంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు కదా. మరి ఇక్కడ నేను చదువుతున్నానండి, 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 10, 24, 25. మరి శిష్యుడు బోధకుని కంటే
అధికుడు కాదు. దాసుడు యజమానుడి కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానుడు బయల్జుబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టును కదా అని చెప్తా ఉన్నారని చూడండి. ఇక్కడ శిష్యుడు అనేటువంటి వాడు మరి ఒక గురువును వెంబడించేటువంటి శిష్యుడు ఆ శిష్యుని యొక్క బోధకుని కంటే అధికుడు కాదు అని చెప్తా ఉన్నారు. మరి దాసుడు యజమానుడి కంటే అధికుడు కాదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే శిష్యుడు మరి అతను మరి ఆ యొక్క మరి శిష్యుడుగా ఉన్నప్పుడు గురువుని ఆ యొక్క మరి గురువు కంటే అధికుడు కాదు, తన బోధకుని కంటే అధికుడు కాదు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ దాసుడు కూడా ఆ యజమానుని కంటే అధికుడు కాదు అని చెప్తావు. ఎప్పుడైతే యజమానుడు కింద దాసుడుగా ఆయన ఉన్నాడో అప్పుడు అది అతను యజమానుడి కంటే గొప్పవాడు కాదు అని చెప్తా ఉన్నారు. అంటే ఆ యొక్క అతను మరి శిష్యుడిగా మరి నేర్చుకుంటూ బోధకుని దగ్గర మరి ఆ యొక్క నేర్చుకుంటూ మరి గురువులాగా ఆయన బోధకునిలాగా ఒక మార్చబడడానికి మరి కొంత ప్రక్రియ జరుగుతుంది, కొంత సమయం పడుతుంది. మరి ఆ సమయము పట్టినప్పుడు మరి ఆ యొక్క సమయంలో మరి అతను బోధకుని వలె అతను మార్చబడతాడు, గురువు వలె అతను మార్చబడతాడు. అలాగే ఈ దాసుడు కూడా మరి యజమానుడి వలె మార్చబడాలంటే అతనిలో కొన్ని ఆ యొక్క లక్షణాలు, అతనిలో కొంచెం జ్ఞానముగా అతను ప్రవర్తించాలి. యజమానుడికి మరి ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా అతను ప్రవర్తించాలి. మరి ఇదంతా మరి చూసినప్పుడు యజమానుడు ఇతను ఎంతో మంచి దాసుడు, ఇతనిని మరి ఈ యొక్క ఇంటికి యజమానుడిగా చేద్దాము అనేటువంటి మనస్సు ఆ యజమానుడికి వచ్చే విధంగా ఈ దాసుడు ఎంతో కష్టపడాలి. మరి ఆ విధంగా మరి దాసుడు ఎప్పుడూ దాసుడిగానే ఉండిపోడు. మరి అతను మంచితనాన్ని బట్టి, అతని జ్ఞానాన్ని బట్టి ఒకరోజు అతను కూడా యజమానుడు దయదలిస్తే యజమానుని స్థానంలోనికి మరి యజమానుడు తర్వాత యజమానుడిగా ఒకవేళ ఆ దాసుడిని మార్పు చేయగలడు. మరి అలాగే శిష్యుడు కూడా జ్ఞానముగా ప్రవర్తించి మరి బోధకుడు చెప్పినట్లుగా, గురువు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే మరి శిష్యుడు కూడా మరి ఒకప్పుడు బోధకుని వలె అతను మరి ఆ యొక్క అతను మార్చబడడానికి మరి అది ఎంతో కారణమవుతుందండి. అందుకనే మరి శిష్యుడు ఎప్పుడు శిష్యుడిగానే ఉండిపోతాడు. మరి ఆ యొక్క మరి ఆ దాసుడు ఎప్పుడు కూడా దాసుడుగానే ఉండిపోతాడు అని మనము ఆ యొక్క మరి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరి దాసుడు మరి యజమానుడితో దాటి వెళ్ళలేడు, కానీ యజమానుడిగా చేయగల సామర్థ్యం యజమానునికి ఉందండి. మరి అలాగే మరి శిష్యుని గురువుని దాటి వెళ్ళిపోయేటువంటి గొప్పవాడు అయిపోడు, కానీ గురువు వలె మార్చబడడానికి గురువుని ఆ యొక్క ఏదైతే చెప్పాడో, బోధకుడు ఏదైతే చెప్పాడో దాన్ని వెంబడించడం ద్వారా ఆయన మరి ఆ యొక్క బోధకుని వలె, గురువు వలె మార్చబడగలడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారండి. అందుచేత మరి శిష్యులైనటువంటి మరి మనము ఆయన వలె మార్చబడడానికి మరి ఆయన ఇష్టపడతా ఉన్నారు. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇది చూడండి, మరి ఆ యొక్క క్రీస్తు ఎవరంటే మరి తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని మరి లోబడినటువంటి మరి ఆ యొక్క విధేయత చూపించినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ యొక్క తండ్రికి శిష్యుడిగా ఆయన మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించాడు. మరి మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే మరి మన యేసుక్రీస్తు ప్రభువారే. మరి తండ్రి చెప్పు చేతల్లో తండ్రి మరి నువ్వు వెళ్ళి మరణించు అని చెప్పినా కూడా మరి దానికి కూడా శిరస వహించి అంత ఘోరమైనటువంటి మరణానికి కూడా వెనుతీయకుండా మరి సిలువకు తన్ను తాను సమర్పించుకున్నటువంటి విధేయత మరి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన తండ్రికి విధేయత చూపించినప్పుడు ఆయన శిష్యుడు మరి ఆ యొక్క తన యొక్క దాసుడు తన యజమానుడికి ఎలాగ విధేయత చూపించాలి, శిష్యుడు తన బోధకునికి ఎలా విధేయత చూపించాలి అని మొట్టమొదట ఉదాహరణగా మరి యేసుక్రీస్తు ప్రభువు వారే మన ముందు తన జీవితాన్ని ఒక గొప్ప ఉదాహరణగా ఆయన ఉంచి ఉన్నారు. మనం కూడా ఆయన వెంబడించేటువంటి మనం కూడా ఆయనల వలె ఉండాలని
ఆయన వలె మార్చబడాలని, ఆయనకు లోబడాలని, ఆయనకు లోబడడం ద్వారా మనం కూడా ఆయన రూపంలోనికి మార్చబడాలని, ఆయన చెప్పు చేతుల్లో మనం మార్చబడాలని. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి విధేయుడుగా ఉండడం వల్ల, తండ్రి చెప్పినవన్నీ కూడా చేయడం వలన ఆయన ఏం చేశాడంటే, ఇదిగో మీరు ఆయన చెప్తున్నాడు కదా, నేను ఈ పరలోకం మీదను ఈ భూమి మీదను కూడా నేను సర్వాధికారము నేను పొందుకున్నానని చెప్తున్నారు. అది ఎలా పొందుకున్నారంటే, ఆ యొక్క తండ్రికి విధేయత చూపించడం ద్వారా, తండ్రి చెప్పినటువంటి పనులన్నీ కూడా చేయడం ద్వారా, ఈ లోకానికి మరి ఆయన మానవ రూపిగా వచ్చి మరి ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి రిక్తునిగా చేసుకుని మరి లోకంలోనికి ఆయన రావడాన్ని బట్టి ఆయన తండ్రి ద్వారా మరి ఆయన గొప్ప మరి ఆ యొక్క అధికారాన్ని ఆయన పొందుకున్నారు. ఏం అధికారం అంటే, ఈ పరలోకం మీద భూమి మీద కూడా సర్వాధికారాన్ని ఆయన పొందుకున్నారు. అలాగే ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో నేను తండ్రికి ఎలాగైతే నేను లోబడ్డానో, తండ్రికి ఎలాగైతే నేను నా ప్రతి దినము కూడా మరి ఆ యొక్క నేను ఎలాగైతే తండ్రిని మరి నేను చెప్పినటువంటి విధంగా నేను చేస్తూ నేను తండ్రితో మాట్లాడేటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నానో, అలాగే నా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నవన్నీ కూడా, నేను మీకు బోధించినవన్నీ కూడా మీరు నేర్చుకున్నవన్నీ ఇతరులకు మీరు నేర్పించండి, వారిని కూడా మీరు శిష్యులుగా చేయండి అని చెప్తా ఉన్నారు. అందుకనే పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నానని చెప్తా ఉన్నారు. చూడండి, ఎంత ఈ యొక్క మాట చెప్పాలంటే మరి ఎంతగా క్రీస్తును పోలి ఆయన నడుచుకుంటే ఈ మాట చెప్తాడు అంటే, మరి ఈ మాట చెప్పడం సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఆయన చెప్తున్నారు, నేను యేసు క్రీస్తును పోలి నేను ఈ లోకంలో నడుచుకుంటా ఉన్నాను. మరి నేను ఎలాగైతే నడుచుకుంటా ఉన్నానో మరి మీరు కూడా నన్ను పోలి మీరు నడుచుకోండి. అదే మాట ఈరోజు ఆయన వెంబడించేటువంటి మనం అందరం కూడా చెప్పగలిగేటువంటి వారుగా ఉండాలి. మరి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటే, మరి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని మరి మీరు ఆ యొక్క చెప్పేటువంటి వారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి గొప్ప సాక్షి జీవితము మరి మన అందరిలో కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. మరి ఒకప్పుడు మరి ఆ యొక్క దేవుని విరోధంగా జీవించినటువంటి ఆయన మరి ఇప్పుడు దేవుని ప్రతినిధిగా ఆయన మార్చబడి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, మరి ఎంతో మరి అనేక విధాలుగా మరి అనేక మందిని నేను బాధ పెట్టినటువంటి వాడిని. అయితే ఎప్పుడైతే నేను క్రీస్తు ప్రేమను నేను చూశానో, ఎప్పుడైతే ఆయన దర్శన భాగ్యాన్ని ఆ దమస్కు మరి మార్గంలో నేను ఆయన చూశానో, మరి ఆయన నాతో మాట్లాడారో, ఆ తర్వాత నా జీవితము మరి మారిపోయింది. నేను ఇప్పుడు ఆయన రూపంలోనికి నేను మార్చబడ్డాను. నేను ఆయన వలె నేను ఈ లోకంలో జీవిస్తా ఉన్నాను. ఇదివరకు నేను మరి నా ఇష్టానుసారంగా మరి ఏదో ధర్మశాస్త్రానికి లోబడుతూ మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నానని నేను అనుకునేటువంటి వాడిని. కానీ నేను దేవునికి విరోధంగా వెళ్తూ ఉన్నాను. దేవుణ్ణి మరి ఆయన మాట నేను వినట్లేదు. ఆయనకు విరుద్ధంగా నేను వెళ్తున్నాను అనేటువంటి విషయం నాకు అర్థం కాలేదు. అయితే ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఎంతో జాలిగా, ఎంతో ప్రేమతో మరి నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని ఆయన ఆ జాలి మాటలు నన్ను మార్చేసినాయి. మరి అందుచేత ఈరోజు నేను ఆయనకు సాక్షిగా నేను నిలబడ్డాను. అనేక మందిని నేను మరి ఆ నామములో మరి ఆయన పూజించేటువంటి వారిని, ఆయన వెంబడించేటువంటి వారిని చెరసాలలో మరి పెట్టినటువంటి నేను, మరి ఆ విధంగా అనేక మందిని మరి బందీలుగా చేసినటువంటి నేను, అనేక మందిని సంహరించినటువంటి నేను ఈరోజు ఆయనకు సాక్షిగా, ఆయనకు ప్రతినిధిగా నేను మార్చబడ్డానంటే ఇది కేవలము దేవుని ప్రేమ మరి నన్ను మార్చుకుంది. ఇప్పుడు నేను అప్పుడు అలా ఉన్నటువంటి దోషకుడుగా, హింసకుడుగా ఉన్నటువంటి నేను ఇప్పుడు క్రీస్తు రూపంలోనికి మార్చబడ్డాను. నేను క్రీస్తును పోలి నేను నడుచుకుంటూ ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారు, చూడండి, మరి మన పాత జీవితం ఒకవేళ అటువంటి భయంకరమైనటువంటి విధంగా క్రీస్తు విరోధులుగా మనం ఒకవేళ జీవించి ఉన్నామేమో, మరి ఎప్పుడైతే క్రీస్తును మనం వెంబడించామో, ఆయన మరి మార్గాల గురించి మనం తెలుసుకున్నామో, ఆయన యొక్క మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నామో, అప్పుడు మనకి అర్థమవుతుందండి ఏమంటే మరి మనము ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ మార్గంలో మనం వెళ్ళాలో, ఏ విధంగా మరి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలాగైతే జీవించారో ఆయన వలె మనం జీవించేవారుగా మనం ఉండాలి. ఆయన పోలి మనం జీవించేవారుగా ఉండాలి.
మరి క్రీస్తు పోలి నేను జీవిస్తున్నానని ఆ యొక్క మరి పౌలు భక్తుడు చెప్పినటువంటి రీతిగా మరి మనం కూడా క్రీస్తు పోలి జీవించేవారుగా, క్రీస్తు వలె జీవించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అందుచేతే శిష్యుడు మరి ఆ యొక్క బోధకునికి అధికుడు కాదు కానీ, దాసుడు యజమానుడి కంటే అధికాడు కాలేడు కానీ, మరి దాసుడు మరి యజమానుడు కాగలడు, మరి శిష్యుడు బోధకుడుగా కాగలడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారండి. మరి అందుచేత ప్రియులారా, మరి ఆ యొక్క మనం కూడా మరి ఈ విధంగా ఆయన వెంబడించేటువంటి వారుగా, నిజముగా ఆయన వెంబడించేవారుగా, కేవలం ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా, మరి లేకపోతే ఆ యొక్క మరి శిష్యులను ఆయన గలిలే కొండకు పిలిచినప్పుడు కొంతమంది మరి ఆయన్ను మొక్కారు, కొంతమంది సందేహించారు. ఒకవేళ అటువంటి సందేహాలు ఒకవేళ మనలో ఉండి ఇంకా మనం ఆయన్ను సరిగా అర్థం చేసుకోలేకుండా, ఇంకా అనుమానాలు, అవిశ్వాసం ఒకవేళ ఉండి ఆయన గురించి పూర్తిగా మనం తెలుసుకోకుండా, ఆయన పూర్తిగా మనం వెంబడించలేనటువంటి స్థితిలో మనం ఒకవేళ ఉంటే, మరి ఈరోజు మరి వాక్యం ద్వారా మనం ఆ ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను మనము సరి చేసుకుందాము. మరి ప్రభుకి ఇష్టకరంగా మనము జీవించడానికి, ఆయనను పోలి ఆయన వలె మన ఈ లోకంలో జీవించడానికి ఆయన చెప్పినటువంటి కార్యము, మరి ఇదిగో పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము కలిగి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, అలాగే సమస్త మన జనులను ఆ యొక్క మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన సంఘాల్లో మరి కేవలము విశ్వాసులను మాత్రము కాదు కానీ శిష్యులనుగా ఆయన వెంబడించి, నిజముగా ఆయన వెంబడించి, ఆయన పోలికలో నడిచేటువంటి వారిని, ఆయనను మరి ఆయన వలె జీవించేటువంటి వారిని అనేక మందిని మనము సిద్ధపరచులాగున, అనేక మందిని శిష్యులుగా మనం తయారు చేయలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. మరి చివరిగా ఒక మాటను మనం చదివి మరి ఆ యొక్క నేను ముగించాలని నేను ఇష్టపడుతున్నానండి. రోమాలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకుందాం. మరి ఇక్కడ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, మరి అక్కడ మరి దేవుడు ఎవరిని ముందుగా ఎరుగెనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారిగా వారిని ముందుగా నిర్ణయించెను అని మనం చూస్తున్నాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఆయన చేశారంటండి. ఆయన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఈ లోకంలో అందరికీ కూడా మరి ఒక సహోదరుడులాగా, జ్యేష్ఠ కుమారుడు వలె ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన నిర్ణయించుకున్నారు. మరి మనం అందరం కూడా ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులం అన్నమాట. దేవుని దృష్టిలో మనమందరం కూడా ఎవరమండి? యేసుక్రీస్తు యొక్క సహోదరులము, సహోదరులం. మరి అప్పుడు ఆయన ఎవరంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు. అయితే ఆ యొక్క మరి ఈ యొక్క మనమందరం కూడా ఎలా మార్చబడాలి అంటే, మరి ఆ యొక్క మరి జ్యేష్ఠ కుమారుని వలె మనం కూడా మార్చబడాలి ఆ యొక్క అనేటువంటిది ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన తర్వాత వచనంలో మనం చూస్తున్నామండి, అందుకనే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. ఎందుకు మరి వారు చాలామంది సందేహిస్తారు, శిష్యులు మరి వీరు వచ్చినటువంటి వారిలో అందరూ కూడా నన్ను నమ్మించినటువంటి వారు కాదు, కొంతమంది సందేహించినటువంటి వారు కూడా ఉన్నారు, అయినప్పటికీ కూడా వారిని కూడా ఎందుకు అక్కడికి రమ్మన్నారు అని మనం ఇందాక ప్రశ్న వచ్చింది కదండి. ఎందుకు రమ్మన్నారంటే దేవుడు ముందుగానే వారి గురించి తెలుసు. మరి వారిలో ఆసక్తి ఉన్నది, మరి వారిలో మరి దేవుని ప్రేమ ఉన్నది, వారిలో మరి ఆ యొక్క దేవుని కార్యాల ఎడల వారు కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నారు. మరి వారు కూడా కొంచెం వాక్యం విని, కొంచెము భక్తి జీవితం నేర్చుకొని, ఇంకా కొంచెము మరి పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడి నడిపించబడితే వారు కూడా మరి నా రూపంలోనికి మార్చబడతారు, వారు కూడా నా కుమారులుగా మార్చబడతారు, వారు కూడా నా శిష్యులుగా మార్చబడతారు అనేటువంటి ఆలోచన ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి అందుకనే
అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా 11 మందికి కూడా చెప్పాడు కదా, ఇదిగో గలిలయలోని ఒక కొండకి రండి మీరు అని చెప్తా ఉన్నారు. వారిలో సందేహించేవారు ఉంటారని ఆయనకు ముందుగానే తెలుసు. అయినా కూడా ఆయన ఎందుకు రమ్మన్నాడంటే, చూడండి, దేవుడు ఎవరిని ముందుగా పిలిచెనో వారిని తన కుమారునితో మరి సారూప్యము గలవారుగా అగుటకు ముందుగానే నిర్ణయించెను అని మనం చూస్తున్నాం. వారు మరి ఆ విధంగా సందేహించేటువంటి వారుగా ఉంటారు, ఆ విధంగా అనుమానించేటువంటి వారుగా ఉంటారు. వారిలో మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. మరి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి యేసయ్య ఒక మెస్సియా అంటే రోమా సామ్రాజ్యం నుంచి మనల్ని తప్పించడానికి వచ్చినటువంటి ఆయన ఒక రాజు, భూ సంబంధమైనటువంటి రాజు అనేటువంటి ఆలోచనలు వారిలో ఉంటాయి అనేటువంటిది ఇది సహజము. మానవులుగా మరి వారు బానిసత్వంలో, రోమేల కింద వారు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వారికి స్వాతంత్ర్యం అవసరం కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి ఉండడము సహజమే. అయినప్పటికీ కూడా వారి ఆలోచన కేవలము భూ సంబంధమైనదిగా ఉండడానికి వీల్లేదు. అందుకని ఆయన చెప్తా ఉన్నారు, ఇదిగో మీరు భూమికి మాత్రమే, ఈ భూమిలో మరి రోమా సామ్రాజ్యం యెరూషలేముకే నేను రాజుగా, యూదా సామ్రాజ్యానికి రాజుగా మీరు ఉంటానని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ భూమి అంతా కూడా నాకు సర్వాధికారం ఉంది. ఈ కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ పరలోకమందులో ఉన్నటువంటి వాటన్నిటి మీద, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నారండి. చూడండి, ఆ తర్వాత చెప్తా ఉన్నారు, అందుకనే నేను మిమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాను. మీకు ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలి, ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఈ విషయాలు మీకు బోధించిన తర్వాత మీ సత్యమును మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ యొక్క ఆత్మ ద్వారా మీరు నడిపించబడినప్పుడు ఆత్మ మిమ్మల్ని అనేకమైనటువంటి విషయాలు మీకు నేర్పించి మిమ్మల్ని రూపాంతరము చేసేటువంటి విధంగా, మిమ్మల్ని ఆ యొక్క నా రూపంలోనికి మిమ్మల్ని మార్చేటువంటి విధంగా ఆ కార్యాలు జరగబోతున్నాయి అని దేవుడికి, ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి మరి ఆయన దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎందుకు నిన్ను నన్ను ఆయన నిర్ణయించుకున్నాడు? మనలో ఇంకా మరి అవిధేయతలు ఉన్నాయి, మనలో ఇంకా మరి ఆయనను ఇష్టం లేనటువంటి విధంగా మనం జీవించేటువంటి వారుగా ఉన్నాం. మనలో ఇంకా మరి కొన్ని విషయాల్లో అవిశ్వాసంతో మరి సందేహాలతో మనం జీవిస్తున్నటువంటి ఆనాడు ఆ శిష్యులని ఎలాగైతే ఆయన పిలుచుకుని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు కాబట్టి మరి ఆయన ఎలాగైతే పిలుచుకున్నాడు, ఈరోజు మనల్ని కూడా, మనలో అనేకమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి. అందరూ కూడా మరి ఒకే విధంగా లేరు. మరి ఎవరు మరి ఒక్కొక్కరిలో ఒక అసూయ, ద్వేషము, కలహము, ఈర్ష్య, మస్తతలు, మరి ఇటువంటివి మనలో కోపము, మరి ఇవన్నీ కూడా ఒక ఇతరుల ఎడల మనము మరి ఎంతో మరి భేదభావం మనం కలిగి ఉండడం, మరి ఒక్కరు మరి పైకి వెళ్ళిపోతూ ఉంటే మరి మనలో ఒకలాంటి మరి ఆ యొక్క మరి ఒకలాంటి అసూయ, ద్వేషాలు మనం కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా సేవకుల్లో మరి ఆ యొక్క మనం సేవ చేస్తున్నప్పటికీ కూడా, విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ కూడా మనలో కలిగి ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, తండ్రి ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మరి తెలుసు. అయితే ఎందుకు పిలుచుకున్నారంటే, ఆ విధంగా కుమారుని స్వారూప్యంలోనికి వీరు మార్చబడతారు, కుమారుని స్వారూప్యము గలవారుగా వీరు అవ్వాలి అని వారిని ముందుగానే మరి నిర్ణయించుకుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆయన ఎన్నుకున్నారండి అని మనం ఆలోచించినట్లయితే, నువ్వు తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎన్నుకున్నారు. ఈ సృష్టిని ప్రారంభించకబడక మునిపే ఆయన నిన్ను తన మరి ఆయన వెంబడించేటువంటి వాడిగా, ఆయన రూపంలో మార్చబడేటువంటి వాడిగా ఉండడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నారు. కాబట్టే ఈరోజు మరి ఆయన తన కుమారుని స్వారూప్యము గలవాడుగా నిన్ను మార్చడానికి, ఆయన వాక్యము ద్వారా నిన్ను ఉదక స్నానము చేయిస్తూ, ప్రతి దినము కూడా నిన్ను వాక్యము ద్వారా సంధిస్తూ, వాక్యము ఆ ద్వారా నిన్ను మరి ఆ యొక్క సరైనటువంటి మార్గాలు నీకు చూపిస్తూ, మరి పరిశుద్ధాత్మను ద్వారా నిన్ను నడిపిస్తూ, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ నీతో ఉండి, నీలో ఉండి మరి నిన్ను నడిపించడానికి ఆయన ఎందుకు ఈ విధంగా ఈ కార్యాలన్నీ కూడా ఆయన జరిగించారంటే, మరి ఆ యొక్క నీవు
ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలని నిన్ను ఆయన ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి మరి ఆయన స్వారూప్యంలో నీవు మార్చబడేటువంటి విధంగా ఆయన చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఈరోజు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత మరి 30వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ముందుగా ఈ భూమికి పునాదులు వేయబడక మునుపు, ఈ సృష్టి ప్రారంభానికి ముందుగానే ఎవరినైతే నిర్ణయించాడో వారిని మాత్రమే పిలిచారంటండి. మరి ఇప్పుడు నువ్వు ఆ 11 యూదయ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, మరి ఆ గలిలే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి మీరు గలిలేలో కొండకి రండి అని ఆయన పిలవలేదు. కేవలము ఆ యొక్క 11 మంది శిష్యులను మాత్రమే ఆయన పిలిచారు. ఎందుకంటే ఆయన వారిని నిర్ణయించాడు. అలాగే ఆ యొక్క మరి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఈరోజు మరి మీటింగ్లో కేవలం 21 మంది మాత్రమే ఉన్నాం. కేవలం ఆ యొక్క 20 మందినే దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవునికి శిష్యులుగా మరి ఆ యొక్క మరి వెంబడించడానికి ఆయన మనల్ని మాత్రమే ఏర్పాటు చేసుకుని మనల్ని మాత్రమే ఆయన పిలుచుకున్నాడు. కాబట్టే ఈరోజు మనము ఈ ప్రాంతంలో, ఈ యొక్క స్థలంలో ఉండి ఆయన వాక్యమును మనం వింటా ఉన్నాం. ఆయన పిలిచినటువంటి వారముగా మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో, మనమందరం కూడా మరి దేవుని చేత ముందుగా నిర్ణయించబడినటువంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుకని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఈ స్థలంలో మనం ఉన్నాం. చూడండి, తర్వాత చెప్తున్నారు కదా, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అని చెప్తున్నాం. ఎవరిని మరి ఆయన పిలిచినటువంటి మన అందరినీ కూడా ఆయన ఎలా తీర్చాలనుకుంటున్నారంటే నీతిమంతులుగా ఆయన తీర్చాలనుకుంటా ఉన్నారు. మనం ఆ యొక్క మనలో ఒకవేళ మరి ఆ యొక్క నీతిమంతులుగా మనం తీర్చబడాలని ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అని మనం చూస్తున్నాం. మరి మనల్ని ఆయన ఏం చేయాలనుకుంటాడంటే, మనం ఇలాగే మరి ఎలాగైతే మరి ఆ యొక్క మనం దేవునికి మరి కొంచెం దేవుడు కొంచెము మరి లోకము అని మనం జీవించి మరి ఆయనకు దూరం అయిపోయేవారుగా మనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కానీ మనం నీతిమంతులుగా తీర్చబడి మరి మనల్ని ఆయన మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకనే ఆయన మనల్ని నిర్ణయించుకుని, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని మరి ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి ఆయన మార్చుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు ఆయన కోరుకుంటున్నాడంటే మనల్ని మహిమపరచాలని, మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఆ విధంగా ఈరోజు మరి వాక్యం ద్వారా ఆయన మనతో సూటిగా ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముందుగా మనల్ని ఎన్నుకొని, ఆయన మనల్ని పిలుచుకొని ఆయన రూపంలోనికి మరి ఆయన మార్చుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు మరి ఆయన రూపంలో నువ్వు మార్చబడ్డావా? ఆయన వలె నువ్వు మార్చబడ్డావా? ఆయన వలె నువ్వు జీవిస్తూ ఉన్నామా? మరి ఆయన ఏదైతే బోధించాడో ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేదంటే మరి ఏదో నామకార్థంగా అవునండి నేను క్రైస్తవుణ్ణి, మరి ఆ యొక్క దేవుని నేను నమ్ముకున్నాను అని ఏదో నామకార్థ క్రైస్తవుడిగానే నువ్వు మిగిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆయన రూపంలోనికి నువ్వు మార్చబడాలి, ఆయన వలె నువ్వు మార్చబడాలి అనేటువంటిది ఆయన ఆశ. తద్వారా ఆయన నిన్ను మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగైతే మహిమపరిచాడో అలాగే ఆ యొక్క నిన్ను కూడా ఆయన మహిమపరచాలని కోరుకుంటున్నాడు. కాబట్టే ఆయన నీ యొక్క మరి జీవితము మరి ఆయన వలె నువ్వు జీవించాలని, ఆయన పోలి జీవించాలని, ఆయన వెంబడించేటువంటి వాడుగా, ఆయన మార్గాల్లో జీవించేటువంటి వాడుగా, మరి ఆయన ఎన్నుకున్నటువంటి వాడుగా, మరి ఆయన కోరుకున్నటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఆ యొక్క ఎలాగైతే జీవించారో అలాగే నువ్వు జీవించినప్పుడు నిన్ను కూడా ఆయన క్రీస్తును మహిమపరిచినటువంటి విధంగా, ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నటువంటి ఆయన వలె నీవు కూడా ఒక కుమారుడు వలె, కుమార్తె వలె నీవు ఉండి నిన్ను కూడా ఆయన మహిమపరచాలని, నిన్ను కూడా నా కుమారుడిన, ఈయన నా కుమార్తె అని ప్రజల ఎడల నిన్ను కూడా మరి ప్రకటించి మరి నీ జీవితాల్లో ఆయన నిన్ను మరి ఎంతో అనేక రీతులుగా నిన్ను మహిమపరచాలి, ఘనపరచాలి. నీ ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి. నీ జీవితం ద్వారా
నీ సాక్ష్యం ద్వారా మరి ఆ యొక్క ఆయన నామం మహింపరచబడాలి. అలా అంత మాత్రమే కాదు, నిన్ను కూడా ఆయన మహిమపరచబడాలి, నిన్ను కూడా ఆయన హెచ్చించాలి. నిన్ను కూడా మరి ఆ యొక్క తన యేసయ్య నామాన్ని ఎలాగైతే హెచ్చించాడో, జ్యేష్ఠ కుమారునిగా ఆయన్ని హెచ్చించాడో, అలాగే నిన్ను కూడా ఆయన మరి ఆ యొక్క తన కుమారుడుగా, కుమార్తెగా, తన వారసుడుగా నిన్ను చేసుకుని మరి ఆయన తన మరి బిడ్డలుగా నిన్ను చేసుకుని యుగయుగాలు తరతరాలు మరి ఆయనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి భాగ్యంలో నీవు నేను మన అందరం కూడా ఆనందించాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును, అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును, అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడూను అవమానముందను నేను, உம்மைத்தான் நான் பார்க்கின்றேன், பிரகாசம் அடைவின்றேன், உம்மைத்தான் நான் பார்க்கின்றேன், பிரகாசம் அடைவின்றேன், அவமானம் அடைவதில்லை, అబ్బా నాను మధు పిల్లై, అబ్బా నాను మధు పిల్లై, ஒரு நாளும் அவமானம் அடைவதில்லை, అబ్బా నాను మధు పిల్లై. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమును ఆసన్నుడవై నీవు వెంబడింతువు, విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు, అనేక ఆపదలు కలిగినను, అనేక ఆపదలు కలిగినను, అన్నిటి నుండి నీవు విడిపింతువు, అన్నిటి నుండి నీవు విడిపింతువు,
అవమానం పొందను నేను. అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమానముందను నేను. అబ్బానే నీ బిడ్డను. మరి ఒకవేళ నీ జీవితంలో కూడా ఒకవేళ ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ నిందలు నేను అనుభవిస్తూ ఉన్నాను, ఎందుకు నా యొక్క నేను నీతిగా మరి జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఒకవేళ ఎందుకు నాకు ఈ పరీక్షలు నేను ఎదుర్కొంటా ఉన్నాను అని ఒకవేళ నీవు ఆలోచిస్తున్నావేమో. మరి ప్రభు చెప్తా ఉన్నాడు కదా, నువ్వు ఒకవేళ మరి నువ్వు అవమానము నొందేటువంటి వాడుగా ఉండవు, ఎందుకంటే నీవు నా బిడ్డవు. నేను హెచ్చించేటువంటి వాడుగా నేను ఉన్నాను, నేను మహింపరిచేటువంటి వాడుగా నేను ఉన్నాను అని ప్రభు ఈరోజు ఆయన నీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి నీవు చేసి మరి ప్రభు యొక్క మరి ఆయన బిడ్డగా నువ్వు జీవించినప్పుడు నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క కన్నీరు, నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క మరి అదంతా కూడా మరి ఆయన మరి చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నీరు తుడిచేటువంటి దేవుడు, నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చేటువంటి దేవుడు అండి. మరి మరి ఆ విధంగా ఒకవేళ నీవు కూడా ఒకవేళ నేను అవమానం పొందుతున్నాను, నేను దుఃఖంలో ఉన్నా, నేను కన్నీరు కారుస్తూ ఉన్నా, మరి నాకెవరు కూడా సహాయం చేసేటువంటి వారు లేరు అని ఒకవేళ నువ్వు చెప్తున్నావేమో. ఆయన చెప్తా ఉన్నాడు, నీవు నా కుమార్తె, నా కుమారుడవు, మరి నిన్ను నేను నేను తలగానే ఉంచుతాను కానీ నిన్ను తోకగా నేను ఉంచను. మరి నీవు పైవాడిగానే ఉంటావు కానీ నీవు క్రిందవాడిగా ఉంటావు. ఒకవేళ ఈరోజు నువ్వు అవమానం పొందవచ్చు, ఈరోజు నువ్వు ఆ యొక్క క్రింద పడి ఉండొచ్చు, కానీ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీవు నీతిమంతుడిగా, నీవు తిరిగి లేచేవాడిగా, నీవు సింహం వలె మరి గర్జించేటువంటి వాడిగా, మరి కొదమ సింహం వలె మరి ఆ యొక్క లోకంలో నా కుమారుడిగా, నా కుమార్తెగా నీవు జీవించబోతావు. నన్ను చేయవలసిందల్లా ఏంటంటే నీవు నా మార్గంలో జీవించి నేను ఏ విధంగా నన్ను పోలి నీవు నడుచుకున్నప్పుడు నీ జీవితంలో కూడా కార్యాలు నీవు చూడగలవని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు జీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్నా ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అయ్యారు డాక్టర్ గారు చెప్పండి. బాగున్నామండి. బాగున్నాం. ఏంటి మా వాడు మనోహర్ గారు మీ దగ్గరకు వచ్చాడు ఏంటి? అవునయ్యారు. నాన్నగారికి బాగాలేదు. అలాగండి. అయ్యో, ఆ తర్వాత మీరు ఇప్పుడు పాడిన పాట తగ్గారు. పెట్టగలరు అయ్యారు. పాడిందే రికార్డింగ్ అయిందే. అలాగే అయ్యారు. మనోహర్ అయ్యారు పెట్టండి అయ్యారు. అది పాట చాలా బాగుంది అయ్యారు, అద్భుతంగా ఉంది అయ్యారు. అలాగన్నా ఖచ్చితంగా ఈ పాట పాడితేనే అన్న చాలా చాలా మీ దగ్గర వచ్చేస్తానన్నా. నేను డైరెక్ట్ మీ దగ్గర ఒక 6 నెలలు ఉండాలనుకుంటున్నాను అన్న. ఇది నిజం ఫిక్స్ అయిపోయినా, మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. నేను ఒక 6 నెలలు మీ దగ్గర మీరు ఏ పని చెప్పినా చేసుకుంటూ మీ దగ్గర ఉండి నేను ఆ పాటలన్నీ నేర్చుకోవాలని నేను చాలా ఈ 6 నెలలు నాకు అసలు ఎట్లుందంటే ఏంటి ఈ పాటలన్నీ పాడుతూ అన్న ఏంటమ్మా తమిళ పాడతాడు, తెలుగు పాడతాడు, అక్కడ హిందీలో పాడతాడు అన్న. నేను ఒక 6 నెలలు మీ దగ్గర చూడండి, నాకు ఏం అర్థం అవుతలేదు, మీరు ఏం చెప్పుకుంటారని అడుగుతున్నాను. Praise the Lord. Praise the Lord, Stephen sir. We are having completed the message and in Telugu language only. Sir, if you want to share something, you can take your time to share something. I think you preached my message. No sir. I am preaching on Matthew, the Great Commission.
and making disciples. Yes, sir. Yes. And అన్న సార్ ఇప్పుడే follow his చిక్కులకి footsteps. మ్యాథ్ ఎక్కిచ్చారన్న. Follow his footsteps and imitate Jesus Christ as live like Paul. As Paul said, I imitate Jesus Christ, you also imitate me. Like that we have to, I share that అలా type. బాగా పాడతారండి పాటలు. You're going to have to get somebody to interpret in English if I'm going to join. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Maybe God will help you to understand the language, the spiritual language. When we cry, you understand the tears. Yes. Yes. Amen. Yes. When we cry with our heart, you understand that. Yes, yes. That is you know the language of spirit. Amen. Hey, I have an idea. Amen. Sir. Get Manahor to interpret to English. అన్న మనోహర్ అన్న మిమ్మల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అయ్యగారికి అర్థం అవుద్ది అంటున్నారన్న. అలా మాట్లాడన్నా అన్న మాట్లాడన్నా దేవుడు మాట్లాడతాడు నీతో అన్న దయచేసి మాట్లాడు. ఆమేన్. 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 అన్న రేపు ప్రశాంత్ ట్రైన్ ఎక్కుతున్నాను అన్న మీ కాటికి వస్తున్నా అన్న. అన్న లేదన్నా నేను ఎందుకంటే ఆ పాటలు నేర్చుకోవాలని నాకు ఎలా లోపల తపన పడుతున్నాను. అన్న పాడతా తెలుగులో పాడతా తమిళ్లో పాడేస్తారు, తమిళ్లో పాడతా హిందీలో వెళ్ళిపోతారు, తర్వాత కన్నడ కూడా పాడతారన్న. అన్న 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 అదే నేను చాలా రోజులు నేర్చుకున్నాను అన్న ఈ పాటలు. ఇంచుమించు 6 నెలలు పైన సంవత్సరం నుంచి అలా నేర్చుకుంటాను ఉన్నాను. అందుకనే నేను పాడగలుగుతా ఉన్నాను. అన్న ఒక పాట నేర్చుకోవాలంటే నెలలు కొద్ది నేర్చుకుంటున్నా కూడా రావడం లేదే, ఏంటన్నా ఇది? అదే అంటే నేను కూడా అలా చాలా రోజులు నేర్చుకున్నాను. చాలా రోజులు వినేటువంటి వాడిని, చాలా రోజులు పాడేటువంటి వాడిని ట్రై చేసి అలాగా వచ్చిందన్న. జ్యోతిరాజ్ అన్న పాడిన పాట అది పాడతా వింటున్నాను పాడుతున్నాను, మధ్యలో కొద్దిగా రాగం వేరే అయిపోతా ఉందన్న. అన్న కానీ మీరు బ్రేక్ఫాస్ట్ పాటలన్నీ పాడుతున్నారు. దేవుడి స్తోత్రం. అన్న 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 పాడమంటారా జ్యోతిరాజ్ గారి పాట? అన్న అది పాడండి. అన్న డాక్టర్ గారు ఒకసారి ఆ పాట పాడమంటున్నారు, మీరు పాడింది ఇప్పుడు. అన్న నేను పంపిస్తానన్న మీకు మెసేజ్. లేదన్న ఇప్పుడు మళ్ళీ పాడమంటున్నారు, ఆయన వినాలి. పేషెంట్లు కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఆ పాట వినాలంటా ఉన్నారు ఆయన. చూడన్నా ఎట్లుంది చూడన్నా. అన్న ఓకే. శ్రీవయ్య గారికి నేర్చుకోకూడదు ఈ పాట. జాచినన్నా మీరు పాట పాడాలి, నేను ప్యాడ్ వాయించాలా? నేను అది కూడా ఉంది కదా నాకు ఆ కళ. దేవుడికి స్తోత్రం. అన్ని దేవుడు మనకు వరాలు ఇచ్చాడు, లేదా కృపావరములు ఇచ్చాడు. అన్న జ్యోతిరాజ్ అన్న పాడిన ఒక చరణ పాడి మళ్ళీ పాడుతుంది అన్న. ఓకే అన్న. సన్నుతించి స్తుతింతు ఎల్లప్పుడు స్తోత్ర గీతం నాలుకపై. సన్నుతింతు స్తుతింతు ఎల్లప్పుడు స్తోత్ర గీతం నాలుకపై. ఎల్లవేళలో యెహోవాను బట్టి, ఎల్లవేళలో యెహోవాను బట్టి అతిశయింతును సంతోషింతును, అతిశయింతును సంతోషింతును. అవమానమందను నేను అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడూను అవమాన
మందను నేను, అబ్బానే నీ బిడ్డను, నీ వైపే I'm on the Zoom చూచితిని, meeting right now with Jocelyn preaching. నీ కృపను I'm on the Zoom పొందితిని, meeting with Jocelyn preaching right now. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.
హల్లెలూయా. మరి నిజంగా మరి ఈ విధంగా చాలా బాగుంది. అన్న వందనండి చక్కని నా వందనాలు. అయ్యా అన్న అయ్యా కార్లెస్ అయ్యారు, అన్న చాలా అద్భుతమయ్య గారు, అద్భుతమయ్య దేవుడు నాతో మాట్లాడుతుంది అయ్యారు. అన్న అంటే మనం కృప అంటేనే అర్హత లేని వాళ్ళకి దొరికేదే కృప అయ్య గారు. అన్న అన్న కానీ ఆమేన్. అద్భుతం, అద్భుతం అయ్య గారు, అద్భుతం అండి. దేవుడు అన్న అంటే మిమ్మల్ని మేము పొగుడుతాం కాదు కానీ మీ మీ పాటలో అభిషేకం అంటారు. పాడిన విధానం కాదండి, అన్న పాడిన విధానం కాదు కానీ పాటలో అభిషేకం మమ్మల్ని తాకింది అయ్య గారు. వందనాలు అయ్య గారు, వందనాలు. ఆమేన్ ఆమేన్ దేవుడు 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 మమ్మల్ని అద్భుతంగా వాడుకునేలా ప్రార్థనలో పెడతాం అయ్యారు. అన్న చాలా చాలా అద్భుతం అయ్యారు. అన్న నాకు ఎంతో ఊరటనిచ్చింది అయ్యారు. నా అర్హత లేని వాళ్ళు మనం ఎంతటోళ్ళం అయ్యారు. అన్న మన పరిస్థితులు ఏంటి, మన బతుకులు ఏంటి, మనపై మనం ఏ స్థితిలో ఉన్న వాళ్ళు, మన దేవుడు ఈ స్థితిలో పెట్టాడంటే అర్హత లేని వాళ్ళు మనం ఎందుకు పనికిరాని వాళ్ళు. అద్భుతం అయ్యారు, అద్భుతం అయ్యారు. వందనాలు అయ్యారు మీకు. ప్రత్యేక వందనాలు. అన్న వందనాలు అన్న. ఆ పాట పంపిస్తున్న అయ్యారు, మా అయ్యగారికి పంపించండి. అన్న అలాగే అన్న పంపిస్తానన్న. ఈ 2 పాటలు కూడా అయ్యగారికి పంపుతానన్న. అన్న ఓకే అన్న. నా వందనాలు. పాటలు పంపేయండి సార్, పంపేయండి మాకు కూడా. అన్న ఓకే మీరు పాడిన పాట ప్రైజ్ ది లార్డ్. అన్న చూడన్నా అన్న ఈ పాటలన్నీ పాడి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. దానికి నా చేత కావడం లేదన్నా. నువ్వేమన్నా అనుకో, రేపు ప్రశాంతి ఎక్కుతున్నానన్నా. అన్న అనంతపూర్లో రేపు 5:30కు ఉందన్న ప్రశాంతి. భువనేశ్వరికి ఎక్కేస్తా. ఆడ వచ్చినాక ప్రార్థన చేస్తా, ఫోన్ చేస్తా. ఏంటి ఇలా వచ్చేసాడని మీరే ఆశ్చర్యపోతారు. అన్న సరే ఇలా పాడితే మేము ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుకి అట్లా ప్రార్థన చేస్తున్నాం కానీ ఈ వాయిస్ ఈ స్వరం రాలేదన్న. దేవుడు ఇచ్చినట్టు తిప్పన్నది. మాట్లాడండి అన్న. ప్రైజ్ లార్డ్ సార్. Anna, praise Lord, Anna, praise Lord. Praise the Lord, Stephen sir. Thank you so much for joining among us. It is very confusing, the our language. You don't understand, and sorry for that. We are not speaking in English. Please forgive us. And if you want to share something, please share. In our midst. Well, Jochen, Sir. I'm talking to Amos, and he said he would be my gift of hearing in tongues next time. Yes, sir. Wow. Yes, sir. Yes, sir. Tell them that. మరి ఈ యొక్క మరి అయ్యగారు మన మధ్యలోకి మరి వచ్చారు. మరి రాబోయే కాలంలో మరి ఆయన మన భాష కూడా నేర్చుకుని మరి మన భాషలోనే ఆయన ఒకవేళ సువార్త చెప్పేటువంటి విధంగా మరి కార్యాలు చేస్తారు అన్నట్టుగా మరి ఆయన నమ్ముతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. That way you will not be Judson sir, Stephen sir, Holy Spirit will do anything. I don't know Tamil, but at the time I spoke Tamil. Really, I don't know single word of Tamil. Like that, other language, Bangla also. There, West Bengal, I went there, and at the time of preaching, God only, the Holy Spirit. So, Stephen sir, you must do that. You will do compulsory. You will preach in Telugu 1 word or 2 words. I don't know. Thank you. How about Hindi? Jamasi. Jamasi. జై మసీ. Jai Masi. సార్ స్టీఫెన్ సార్, That's as close as I can get. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్టీఫెన్ సార్. Yes, sir. సార్ స్టీఫెన్ సార్, దేవునికి స్తోత్రం సార్. Scrotum. దేవునికి సార్ స్టీఫెన్ సార్, దేవునికి దేవునికి స్తోత్రం.
Yeah, I know what that means. దేవునికి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సార్ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. yes దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Bro Trump. జై స్టీవెన్ సార్ బాగున్నారా దేవునికి స్తోత్రం, Jai స్తోత్రం, Masiki. స్తోత్రం. Jai స్టీవెన్ సార్ Masiki. జై మసీకి. ఎవరు? హిందీ వాళ్ళు ఎవరు లేరు సార్ Jatin ఇక్కడ. sir, you write Telugu sentences in English and he will speak automatically. What the politicians and all are doing in stage platform speeches, whether they know, and abroad they used to speak different languages. This is the problem. Yes, sir. స్టీవెన్ సార్ Yes, sir. బాగున్నారా స్టీవెన్ సార్ అలా చెప్పాను ఇంగ్లీష్ లో Pastor Moses is requesting, asking, sir, how are you, sir? Bagunara and using simultaneously. The అన్న ఇప్పుడే అయ్యగారు జింకలకి మేత ఎట్టి నీళ్లు పెట్టి వచ్చారన్న. Anana. అవునా నేను ఆ ఫోటో చూసే వచ్చానండి లోపలికి. సో ఇన్ దిస్ వే హీ ఈస్ మెసేజింగ్ us the lines and all that. So I came in contact urgently. Okay. Praise the Lord. Well, it's about time for y'all to go to bed, isn't it? I am, sir. You can share a few words, sir. A few words. You know I can't say just a few words. Sir, I'm meaning you can take your own time, sir. No problem. Well, I just wanted to sit in for a minute. I saw you were preaching and not the other people. Oh yes, sir. Yes, sir. Thank you, sir. Thank you for joining among us, and I hope and you didn't understand, and in future you will able to understand our language, Hindi and Telugu, little bit understand. That's because Amos is going to come on next Monday if you're preaching. Yes, sir. Yes, sir. And then you can have an interpreter. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yeah. Andy, sir. Yes, sir. So, but look, it's good to be with you, just to see your beautiful, handsome faces. మరి ఉదయకాలం మరి మీ మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ విధంగా మరి దేవుడు మరి మిమ్మల్ని ఈ విధంగా చూడడం అనేటువంటిది మరి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను అని అయ్యగారు చెప్తా ఉన్నారు. ఆమేన్. Thank you, sir. And I can't remember exactly where we got to last week. We got to Isaac, I know. మరి పోయిన వారంలో మరి ఇస్సాకు గురించినటువంటి విషయాలు మరి మనం విన్నాము అని నేను అనుకుంటున్నాను. అన్నా నేను మొన్న శనివారం రాత్రి ఎస్ఐ కుమారుల్ని అభిషేకిస్తాను అనేసి చెప్పిన మాటే ఆ రాత్రి వాక్యం చెప్పాను. దావీదుని అభిషేకించాడు దేవుడు, ఆ 8 మంది పిల్లల్ని పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్ ఆ రాత్రి చెప్పానన్నా. నాకు బాగా ఉపయోగపడింది ప్రసంగం. టీవై గారికి వందనాలు చెప్పండి. Manohar is telling that day you also teach about Samuel anointed David as a king, and that is a wonderful message, and he write it everything, and he share the word of God in Saturday meeting, and many people are blessed through this message. Amen. Amen. చాలా మంది కొత్తగా ఉంది ప్రసంగం, చాలా అద్భుతంగా ఉందని అందరూ చాలా సంతోషించారన్న. Many people are blessed and encouraged through the word of God, and we are learning many great truths. We never had this type of message, and you teach in a very detailed, and like that, very much encouraged and blessed, and tell to Pastor Manohar, and it's a blessing for all of us. Yes, sir. Well, we definitely want the people that we minister to understand the background
that God prepared for us. మరి ఎలాగైతే మనము మరి ఆ యొక్క మనం బోధించేటువంటి ప్రజలు కూడా మరి వారు కూడా మరి దేవుని మరి నిజముగా సేవించేటువంటి వారుగా వారు కూడా మరి ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకునేటువంటి వారిగా మనం వారికి నేర్పించాలి అనేటువంటిది మనం ఆ ఆశ కలిగి వారికి ఆ ముందు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం వారికి నేర్పించి ఈ అన్ని విషయాలు లోతుగా వాళ్ళకి చెప్పవలసిన వారంగా మనం ఉన్నాం. And I can tell that it's time for me to finish because the crowd keeps going smaller and smaller and smaller. మరి ఆ యొక్క ఎందుకంటే మరి మీరు మరి ఒక్కొక్కరుగా మరి మీటింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి నేను ఎక్కువసేపు చెప్తే బాగోదు, నేను ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నా. They say, look, we listen to Jockey. Do we have to listen to Steve also? మరి వాళ్ళు ఇదిగో ఇప్పుడు వరకు జాకిన్ గారు మా బుర్ర తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ స్టీవే గారు వచ్చారా మా బుర్ర తింటాకి అని వాళ్ళు భయపడతా ఉన్నారు. Next thing you know, Moses will be preaching. మళ్ళీ ఇప్పుడు స్టీవ్ గారు అయిపోయిన తర్వాత మళ్ళీ మోషే గారు చెప్తారంటారు, మళ్ళీ ఎంతమంది మా బుర్రలు తింటారు అని వాళ్ళు వారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. Or Barbaro, or Pastor David, or Manahor. Somebody else will say, my turn. మరి తర్వాత ఏం బాబురావు గారు, తర్వాత డేవిడ్ గారు, తర్వాత మనోహర్ గారు మేం చెప్తాం అని రాత్రి అంతా చెప్తే మా పరిస్థితి ఏంటి, మేము ఏమైపోవాలని భయపడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. I see apologize ready now. మరి ఇదిగో నన్ను మర్చిపోయారండి, నేను కూడా చెప్తానని పాలరాజు గారు వచ్చారు, నేను కూడా చెప్తాను, నేనేం తక్కువ తినలేదు అంటున్నాడు ఆయన. Oh, I tell you, I'm glad we can have fun in the Lord. మరి ఆ యొక్క మనందరం కూడా దేవునిలో మరి ఈ విధంగా ఆనందించడానికి, నవ్వుకోవడానికి మరి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశానికి దేవునికి వందనాలండి. Amen. Praise the Lord. Well, tomorrow we are going to go deep into the heritage of Isaac. మరి రేపటి దినంలో మరి ఇస్సాకు యొక్క జీవితంలో అతను పొందుకున్నటువంటి ఆ యొక్క ధన్యత, ఆశీర్వాదము, అందులో ఆయన ఎలా పొందుకోగలిగాడు అనేటువంటిది చాలా లోతుగా మనం తెలుసుకోబోతా ఉన్నాం. Amen. Well, I love each one of you. ఎస్ సార్. మరి మిమ్మల్ని అందరినీ కూడా అయ్యగారు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు. వి లవ్ యూ టూ సార్. వి లవ్ యూ టూ సార్. I love you too, sir. Let's get Barbaro to close us in prayer. మరి బాబురావు గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కూడికను మనం ముగించుకుందామండి. బాబురావు గారు మరి అన్న మా నాన్నగారి కోసం ప్రార్థన చేయమనండి అన్న. అన్న మరిడే గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. మరి before he prays, Jockey, before he prays, who is that hanging from the ceiling at Matterhorn house? మరి ఆ యొక్క మరి మనోహర్, పాస్టర్ మనోహర్'s father Maridaya is sick and went to hospital. Please uphold Maridaya in your prayers. Manohar's father. Okay. Barbaro closes in prayer. అన్న బాబురావు అన్న ప్రార్థన చేసి ముగించండి. ఎన్నిపోయినట్టున్నాడు అన్న మనోడు. సార్ మా కోసం ప్రేయర్ చేయండి సార్. గొంతు కొద్దిగా రాచుకొని పోయింది, వారం నుంచి గొంతు బాగాలేదు, అందుకని ప్రేయర్ చేయండి సార్. ఈ పాదాల దగ్గర మమ్మల్ని తండ్రి ఈ రోజు చార్లీ సైన్ ద్వారా తండ్రి అద్భుతమైన మెసేజ్ నాయన. దాసుడు యజమానుడు ప్రభా, అయా దాసుడు నుంచి యజమానుడిగా మారే అవకాశం ఉంటుంది కానీ ప్రభా, అయా దాసుడు ప్రభా తండ్రి యజమానిగా నీతిమంతులకు చక్కన వారి మాతో మాట్లాడి వందనములైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయంలో మా తండ్రి అయా ఆయన ఆయన అవడానికి ప్రయత్నం చేసినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. అయా ఈ రోజున నాయన మనోహర్ గారి యొక్క తండ్రి గారు అయా తండ్రి ప్రార్థన చేస్తున్నాయా
అయ్యగారు పెద్ద అయ్యగారు నీరసంగా ఉన్నారని ప్రభు హాస్పిటల్ తీసుకొచ్చారని తెలిసింది ప్రభు. అయ్యగారి గురించి ప్రార్థన చేస్తున్నా, అయ్యా స్వస్తి ఇవ్వండి, ఆరోగ్యం దయచేయండి, ఆయుష్కాలం దయచేయండి. ఏసయ్యా ఇంకా నాన్న ఎవరైతే ప్రార్థన అవసరతలు అక్రతలు కోరి ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం మీ పాదాల దగ్గరికి. అయ్యా ఇక అయ్యా ఈ రోజు గూగుల్ మీట్ లో పాల్గొంటున్న ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈరోజు మీ కృపను అయ్యా స్వరాల ద్వారా అయ్యా చార్లెస్ అయ్య గారు చక్కని పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచారు. అయ్యా వందనాలైనా స్తోత్రం చెల్లిస్తూ పాదాల దగ్గరికి అయ్యా మీరే పరిశుద్ధ తండ్రి. ఆమేన్, Amen. Amen. I will see y'all tomorrow. Bye, See sir. you tomorrow, sir. See you tomorrow, sir. Thank See you. you too. Thank you. Be ready to run. Yes, sir. Yes, sir. We are ready to run, sir. Get your pencil ready. మరి అందరూ నోట్బుక్లు తెచ్చుకొని రాసుకుంటానికి రెడీగా ఉండండి. నోట్బుక్ సరేలే. తీసుకురండి. Sir, ఓకే please. సార్, ఓకే సార్. Really, we are ready. ఓకే సార్, మరి ఓకే సార్, రెడీ అలాగే హైలైట్ కూడా రెడీ తెచ్చుకోండి. హైలైట్ ద్వారా కూడా దాన్ని బైబిల్లో ఓకే సార్, నోట్ బాగా. చేసుకోండి. ఆమేన్, ఆమేన్. వందనాలు. Bye-bye. జాచిన See you వందనాలు. Bye, tomorrow. sir. Bye, sir. బాయ్ సార్. సార్ బాయ్ సార్, బాయ్. అందరికి వందనాలమ్మా, వందనాలు, అందరికి వందనాలు. మరి డేవిడ్ అన్న గారికి వందనాలు, మనోహర్ అన్న గారికి వందనాలు, మరి బాబన్న Praise గారికి the Lord. వందనాలు, పాల్రాజు గారికి వందనాలు, సాల్మన్ రాజు గారికి వందనాలు, అలాగే మోషే గారికి వందనాలు, బాబురావు గారికి వందనాలు, సంతోషం గారికి, జయన్ గారికి వందనాలు. అన్నా అలాగే మీ మెసేజ్ డాక్టర్ గారు విన్నారన్నా? అన్న 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 ఓకే అన్న. అన్న నా వెహికల్ పని చేయడం లేదు. జాచిన అన్న అన్న నా వెహికల్ పని చేయడం లేదు అన్న. కొంచెం అన్న 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 స్కూటీ పప్పు. అన్న ఓకే అన్న. అన్న ప్రార్థన చేద్దాం అన్న. అన్న సరే సార్. ఓకే అన్న. అందరికీ వందనాలు. అన్న వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్. అన్నా, ప్రైజ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. Praise Lord, all of you, sir. Praise Lord, Jachin Garu and others. Okay, thank you. హేమలత గారు వందనాలు, అలాగే పుణ్యవతి గారికి Thank you, కూడా thank you. వందనాలు, అలాగే అమ్మ వందనాలు, అమ్మ వందనాలు.